యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి అంటే, ఓకే, డిప్రెషన్లో ఉన్నప్పుడు మన బాడీ పక్క కూడా సైడ్కి మూమెంట్ ఉండదు, ఏం చేయాలనిపించదు, ఓవర్ థింకింగ్లో ఉంటాం. అది అంటే మన చేతిలో ఉండదు, మనం ఏం చేయలేము. బట్ స్టిల్ ఏం చేయాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. అంటే దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు కదా, ఎక్కడో ఒక విధంగా మనకి హింట్ ఇస్తాడు. హింట్ ఇవ్వకుండా అయితే మరీ డెడ్గా ఉంచాడు, కొద్ది రోజులు ఉంచుతాడు అలా. బట్ సమ్ సైన్స్ ఇవ్వడం, హింట్ ఇస్తుంటాడు. ఆ హింట్ని క్యాచ్ చేసి దాని త్రూగా మనం మెల్లిమెల్లిగా ముందుకెళ్ళాలి. లేదు అనుకో, మనం అలాగే ఉంటాం, డిప్రెషన్లో ఉంటాము, ఈ జీవితం అంతా ఇలాగే వేస్ట్ అయిపోతుంది. ఆ హింట్ ఏంటి అనేది మీరు కొంచెం గట్టిగా పట్టుకొని దాని త్రూగా మెల్లిమెల్లిగా ముందుకెళ్ళాలి. చిన్న చిన్న టెక్నిక్స్, బాగా కష్టపడాల్సిన అవసరం లేదు తెలుసా. ఇన్నర్ వర్క్స్ అంటే ఏదో కష్టము, ఎంత అబ్బా ఏం చేయాలి నో, ఏమంత కష్టం ఏమి ఉండదు. సింపుల్. ఫస్ట్ మీ బాడీని బెడ్ మించెల్లి దింపండి. ఫస్ట్ బెడ్ మించెల్లి మీరు దిగి కాలుని కింద పెట్టి భూమి పైన నడవండి. వితౌట్ చెప్పలు గ్రాస్లో నడవండి. మా తల్లి భూమాతకి దండం పెట్టుకొని అమ్మతో టైం స్పెండ్ చేయండి. నడవండి, 1/2 అవర్ నడవండి. అండ్ వాటర్, గంగమ్మ తల్లికి ప్రే చేసి, అమ్మ నా బాడీలో ఉన్నటువంటి ఎలాంటి డిప్రెషన్స్ అయినా, యాంగ్జైటీ అయినా తీసేయమా అని చెప్పేసి. వాటర్కి ఉన్న పవర్ ఏంటో తెలుసు, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని అయినా కూడా తీసేస్తుంది. స్నానం అందుకే కదా మనం చేస్తాం. బట్ స్నానం చేయక ఈ రోజులలో అంతా ఇది చేసి పెట్టుకుంటున్నారు. కానీ సో చల్లీలతో స్నానం చేయండి. చేయాలనిపించదు, మనసు రాదు, పడుకోబెడుతుంది. బట్ స్టిల్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్కి చెప్పాలి, కొద్దిగా ఈ బ్రెయిన్కి చెప్పాలి. ఈ బ్రెయిన్ మనం చెప్పినట్టు వినదు, అది అస్సలు వినదు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేము, మన చేతిలో ఉండదు. అందుకని చెప్పేసి సోల్ ఏం చేస్తుంది, ఒక కార్నర్గా ఇలా పెట్టుకొని కూర్చొని ఈ బ్రెయిన్ చేసే చాతలు చూసుకుంటూ అది ఏడుస్తూ కూర్చుంటుంది. ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఈ బాడీ లోపల ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడా కూలబడిపోతుంది. అందుకే మనకేం చేయాలనిపించదు. అందుకని చెప్పేసి యాక్టివేట్ చేయండి బాడీని. ఏం లేదు, సింపుల్ వాక్, గ్రాసులో సింపుల్ వాక్, మట్టి పైన వాక్, వాటర్తో కాలు వాటర్లో పెట్టుకొని ఒక 10 minutes 20 minutes కూర్చోండి. నీళ్ళలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. మాట్లాడాలనిపించదు, థ్రోట్ చక్ర బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, జస్ట్ వినండి. దేనికోసం ఇది కథ చాలా పెయిన్గా ఉంటుంది. డిప్రెషన్లో, యాంగ్జైటీలో ఉన్నప్పుడు ఇక్కడ హెవీనెస్ ఉంటుంది. ఈ హెవీనెస్ పోగొట్టడానికి ఏం చేయలేం. చాంటింగ్ కూడా మనతో కాదు, చేయాలనిపించే సిచ్యువేషన్ అలా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, జస్ట్ వినండి, మంత్రాలు వినండి, మంచి మ్యూజిక్ వినండి. డిప్రెషన్కి వెళ్ళేది కాదు, లవ్ సాంగ్స్, డిప్రెషన్ సాంగ్స్ కాదు, లవ్ సాంగ్స్ కాదు, దేవుడి పాటలు వినండి. లేకపోతే దేవుడి పాటలు కూడా వినబుద్ధి కాకపోతే వాటర్వి సౌండ్స్ ఉంటాయి, అది వినండి. చాలా కైండ్ ఆఫ్ వీణ, వయలిన్, ఫ్లూట్, చాలా మ్యూజిక్ ఉంటుంది, అవన్నీ వినండి. ఓకేనా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, లేకపోతే జస్ట్ అక్కడ ప్లే చేస్తున్నాను. బట్ కదలండి, అక్కడ నుంచి కదలలేకపోతే కథ ముందుకు నడవదు. అక్కడే ఉంటాము, అలాగే ఉంటాము, మార్పు రాదు. కాబట్టి దయచేసి ముందుకి కదలండి, కదపండి, కాళ్ళని కదపండి. దీన్ని కాళ్ళని కదపండి, చేతుల లెగ్స్ మూమెంట్, హ్యాండ్స్ మూమెంట్. ఒకవేళ బెడ్ మీద పడుకొని ఉన్నా కూడా ఎవ్రీ టైం ఫోన్ చూస్తున్నా కూడా జస్ట్ మూమెంట్ చూడండి. వితిన్ 3-4 daysలో ఎంత చేంజ్ వస్తుందో, అంటే మోటివేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సింపుల్. ఇవైతే ప్రకృతిలో టైం స్పెండ్ చేస్తే చాలా తొందరగా హీల్ అవుతామా. మనకి ఇవి పట్టించుకోము, కేర్ చేయం. కానీ అనవసరంగా అబ్బా దాన్ని లైట్ వెయిట్గా ఏచి అని చెప్పేసి దాంతోనైతే కానీ కాదు. ప్రకృతి, మనమ్మ, అమ్మ దగ్గరికి వెళ్తే మనకి ఎంత రిలాక్సేషన్ ఉంటుందో, అలాగే ప్రకృతి ఒడిలోకి వెళ్తే కూడా నీకు అంతకంటే డబల్ ట్రిపుల్ నీకు క్యూర్ అనేది, ప్రేమ అనేది దొరుకుతుంది. కాబట్టి భూమాతని నమ్ముకొని, ఆ ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిలో టైం స్పెండ్ చేయండి. గ్రీనరీని చూడండి, ఫ్లవర్స్ తెచ్చుకొని ఫ్లవర్స్ని చేతిలో ఇలా పట్టుకోండి. ఆ సాఫ్ట్నెస్తో ఏమైందంటే మన బాడీ లోపల క్లెన్జినెస్ అనేది వస్తుంది. ఓకేనా. క్లియర్ అండ్ యాంగ్జైటీ అనేది పోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల్ని ముట్టుకుంటే మనం ఎంత టెన్షన్లో ఉన్నా కూడా అంటే టెన్షన్ అంతా రిలీజ్ అవుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళ పిల్లల్ని ముట్టుకున్నా మనకి ఇది కాదు. కాబట్టి ఏం చేస్తారు, ఫ్లవర్స్ ముట్టుకోవాలి, చూడాలి, స్మెల్ తీసుకోవాలి. మీకు ఏ స్మెల్ అయితే ఇష్టమో ఆ స్మెల్ని న్యాచురల్, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ స్మెల్ తీసుకోవడానికి ట్రై చేయండి కాదు, పక్కన పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే అలాంటి అరోమాతోని మన బ్రెయిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇలా చిన్న చిన్న టిప్స్ చాలా ఉన్నాయి, ఫాలో చేయండి, క్యూర్ అవ్వండి. స్పిరిచువల్ జర్నీలో ఉంటే కనుక మనకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, హీల్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు తొందరగా హీల్ అయ్యి ఆయన ఎందుకు మనకి ఏది ఇచ్చాడో అర్థం చేసుకొని ముందుకు నడవండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఓం నమః శివాయ. అండ్ లవ్ యూ ఆల్.